గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన మధ్యకి ఒక ఆయన పర్సన్ వచ్చారు. ఆయన పేరు కోటయ్య గారు. కోటయ్య గారు వారు వచ్చారు. వారికి పెద్దవారు, వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వారి కుమారుడు, వారి మేడం గారు, వారి పిల్లలు అందరూ దేవుని మందిరానికి వచ్చేలాగిన మనమందరం ఏం చేద్దాం, వారి కుటుంబం దీవించలాగిన, వారి కుటుంబంలో సమస్యలని తీర్చలాగిన మనమందరం ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? కొత్త వారు ఎవరైనా మన మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చేనులో బెల్లాన్ని దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళి అది బెల్లాన్ని చక్కగా ఆకర్షించుకుంటూ ఉంటాం. కొత్త వారిని కూడా మన సంఘస్థులు ఏం చేసుకోవాలి? కొత్త వారిని ఆకర్షించుకోవాలన్నమాట. అయస్కాంతం లాగా మన సంఘానికి లాక్కోవాలన్నమాట. అంతేగాని ఉత్తర ధ్రువాలు కలిసినప్పుడు ఏమేమో తిరిగిపోదు. ఉత్తర ధ్రువాలు దక్షిణ ధ్రువాలు కలిసినప్పుడు ఏమవుతుంది? పక్కమని అతుక్కుంటుంది అన్నమాట అయస్కాంతం. అలాగా మనం ఉండాలి. అంతేగాని ఉత్తర ధ్రువాలు అని మొరాయించుకోండి. కాబట్టి మరి కోటయ్య గారిని దేవుడు వారి కుటుంబాన్ని దీవించుగాక. ఎన్నిసార్లు కోటయ్య గారు ప్రతి ఆదివారం రండి, మీతో పాటు మేడం గారిని తీసుకురండి, చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. మీ కుటుంబంలో ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం చేత లేనటువంటి కుటుంబాలకి మన సంఘంలో ఏమొస్తాయండి? ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో దేవుని యొక్క వాక్యంలో మనము ధ్యానం చేసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని నిమిషాలు దేవుని నామమునకు వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 7వ వచనం. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. దేవుని యొక్క వాక్యంలో అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను ఎక్కడ అచ్చట అన్నాడు. అది ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎక్కడ ఆశ్చర్య కార్యములను, దేవుని ఆశ్చర్య కార్యములను వివరించాలి? మందిరంలోనా, కుటుంబ ప్రాంతంలోనా, ప్రజలందరూ దేవుని బిడ్డలు ఉన్న చోట? లేదు. ఎక్కడ అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టులు ఉన్న చోట, భక్తిహీనులు ఉన్న చోట, అదే పనికి మాలిన వారు ఉన్న చోట, వేషధారులు ఉన్న చోట, అంతేకాకుండా మరి దేవుని సన్నిధిలో అలాంటి వారి మధ్యలో మనం ఏం చేయాలి? అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే కృతజ్ఞత కలిగి దేవుని పక్షముగా మనం మాట్లాడడం, మన సాక్ష్యాన్ని వారితో షేర్ చేసుకోవడం, మన జీవితాన్ని వారితో షేర్ చేసుకోవడం. అలా షేర్ చేసుకోవడం వలన జరిగేది ఏంటంటే దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఒక పాపిస్తోడు ఉన్నారనుకోండి, ఆ పాపిస్తోడి దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్నటువంటి ఆ పాపిస్తోడికి నీ సాక్ష్యమును, నీ జీవిత వివరమును, నువ్వు ఎలా బాగుపడ్డావు, ఎలాగ ఉన్నతమైన స్థితికి వెళ్ళావు అనే విషయాన్ని వివరించారనుకోండి. ఓహో, యేసు ప్రభు గొప్పవాడు అనమాట, యేసు ప్రభు మంచివాడు అనమాట, యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అనమాట అని కూడా ఆలోచించుకుని ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ఆయన ఆశ్చర్య కార్యాలని మనం ఏం చేయాలి? చెప్పాలి. ఎవరు చెప్పాలి? దుష్టులు, అహంకారులు ఉన్న చోట దేవుని మనం బయటపరచాలన్నమాట. దేవుని యొక్క వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క
సన్నిధిలో ఒక విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 2 నుండి 10 వచనాలు చదువుకోండి. ఈ వచనాలు మనం ధ్యానం చేద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుని ఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరుల ఇచ్చేదనని ప్రమాణము చేసిన యేసునకు నేను వచ్చి ఉన్న సంగతి నేను నీ దేవుని యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ పాస్టర్ గారి దగ్గరికి రావాలంటారు. దేవుని సన్నిధి అనగా మందిరంలోనికి రావాలంటాడు. మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంట? ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే ఒక మాట చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలమును తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమునకు ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళి పాస్టర్ గారితో చెప్పాలన్నా, పాస్టర్ గారంటే దేవుడు నాకు చక్కని ఫలాలు ఇచ్చాడు, అందులో కొన్ని ఫలాలు మీకు 10 ఫలాలు నేను ఇస్తాను, కాబట్టి నేను దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన మాటలో కొన్ని దేవుడికి ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అని చెప్పి ఒక యాజకుని దగ్గర ఏం చేసుకోవాలంటే ఒక ప్రమాణం చేసుకోవాలంట. ఏం చేసుకోవాలండి? ప్రమాణం చేసుకోవాలి. ఎందుకు ఇస్తున్నావు అని అంటే, పంటలు బాగా పండినటువంటి అదే కార్యమది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. పెద్ద ఉద్యోగం వచ్చిందనుకోండి, అది ఎవరు చేసిన కార్యము? దేవుడు చేసిన కార్యం. ఈ కార్యం ఏ కార్యం? ఇది ఆశ్చర్య కార్యం. ఏ కార్యం అండి ఇది? ఆశ్చర్య కార్యం. అందరూ చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారంటే, ఫలానా బల్లార్ ప్రసాద్ అనేవాడు వాడు పల్లెటూరులో బ్రతికేవాడు, ఇప్పుడు మహాపట్టణంలో మందిరంలో పాస్టర్ అయిపోయాడు, అమ్మో చాలా గొప్పవారు అయిపోయారు వాళ్ళందరూ కూడా అని వాళ్ళ ఊళ్ళలో మన కోసం చెప్పుకుంటా ఉంటుంటే, ఇది ఏ కార్యం? ఇది ఆశ్చర్య కార్యం. ఏ కార్యం అంటే ఇది? ఆశ్చర్య కార్యం. కాబట్టి ఈ ఆశ్చర్య కార్యాలన్నిటినీ మనము అనేక మంది ప్రజలకి తెలియజేయాలి. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలుగా యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాజకుడు ఏం చేస్తాడు? అది తీసుకుని దేవుని బలిపీఠం దగ్గర పెడతాడంటండి. అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. కాబట్టి నీవు నా తండ్రి నశించుచున్న ఈ అరామీ దేశముందు దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళను, కొద్ది మందితో అక్కడికి పోయి పరమాసే గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆశ్చర్యకాలం. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. కాబట్టి అప్పుడు యెహోవా బాహుబలము మనలను
సన్నిధిలో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఏ దేశము మనకు ఇచ్చెను. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి కూడా అంతే. నా పరిస్థితి ఏంటంటే, నేను వ్యవసాయం పని చేసేవాడు. మా నాన్నగారు వ్యవసాయదారుడు. వ్యవసాయం పని చేస్తే భయంకరమైన పక్కనూర్పులు, భయంకరమైన కోతలు, భయంకరమైన ఊడుపులు, ఆ వానలో ఊడిపోవడం, చలిలో కోత కోయడం, ఆ ఎండాకాలంలో పక్కనూర్పులు నోర్చడం, రోడ్లు నెత్తి మీద పెట్టుకుని మరి చాలా దూరం ప్రయాణం చేసి తీసుకురావడం, ధాన్యం నెత్తి మీద పెట్టుకుని మొయ్యడం, ఎలాంటి భయంకరమైన పనులు చేశాను. అప్పుడు నిట్టూర్పులు ఇస్తూ బాధపడుతూ, ప్రభా ఎలాంటి భయంకరమైన బాధను నేను తప్పించు నాయన అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన హైదరాబాద్కి దేవుడు నడిపించుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం అందరం ఏమనిపిస్తున్నాము? సుఖాన్ని అనిపిస్తున్నాం. 2 పంటలు పండితే ఎంత డబ్బు వచ్చేదో తెలుసండి? మా పొలానికి 2 పంటలు పండితే 6,000 రూపాయలు వచ్చాయి. సంవత్సరానికి ఎంత వచ్చిందమ్మా? 6,000. ఉండగా 10,000, 12,000 పెరిగిందనుకో. ఇక్కడ ఒక నెల జీతం చేస్తే ఎంత వస్తుంది? 15,000. సంవత్సరానికి 6,000 ఎక్కడ? నెలకి 15,000 రూపాయలు జీతం ఎక్కడ? దేవుడు ఎంత ఆశీర్వదించాడో, ఎంత దీవించాడో. హైదరాబాద్ ఏంటి, హైదరాబాద్లో ఒక ఇల్లు ఏంటి, ఆ ఇల్లు 3 అంతస్తులు ఏంటి, 4 అంతస్తులు ఏంటి, మనకి సబ్జిల్లో పెట్టడం ఏంటి, హైదరాబాద్లో మనకి ఉద్యోగం ఏంటి, హైదరాబాద్లో మనకి చక్కని ఆహార పదార్థాలు ఏంటి, మన పిల్లలు ఎంతో సింగారించుకుంటూ చక్కగా మంచి మంచి బట్టలేసుకుని తిరగడం ఏంటి, చక్కగా పౌడర్లు రాసుకోవడం ఏంటి, స్నోలు రాసుకోవడం ఏంటి, విలువైన వస్త్రాలు కట్టుకోవడం ఏంటి, చక్కని ఆహారం తినడం ఏంటి, ఇదంతా చూస్తారంటే ఇది ఎవరు చేసిన కార్యము? అమ్మ, ఎవరు చేసిన కార్యము? దేవుడు చేసిన కార్యం. ఐగుప్తనగా మన ఊరే అనుకుందాం, ఐగుప్తనగా బానిస జీవితం అనుకుందాం, ఐగుప్తనగా శ్రమలతో కూడిన జీవితం అనుకుందాం. శ్రమలలో మనం దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే శ్రమల నుంచి ఏం చేస్తాడు? విడిపించాడు. దేవుడికి స్తోత్రం. గొప్ప దేవుడు అన్నమాట. కాబట్టి అలాగా శ్రమలో నుంచి మనం పైకి వచ్చాం. కాబట్టి మనం దేవుడి పట్ల ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. రెండవది, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని మనము వివరించాలి, అనేక మందికి చెప్పాలి, తెలియచేయాలి. కాబట్టి మనం ఆ విధంగా కృతజ్ఞత కలిగి దేవుడి సంఘంలో జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హర్షిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ప్రమాణపూర్వకంగా దేవుని సన్నిధిలో జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇంకొక విషయాన్ని చెప్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు. 4వ దినమున వారు బెరాక లోయలో కూడి అక్కడ వారు యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాక లోయ అని పేరు. ఇంకా చెప్పండి. ఎలాగన యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచను కనుక యెరూషలేమునకు ఉత్సాహంతో మరల వల్లని యోధా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. అంతేకాకుండా వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు
సర్వ స్వరమండలములను సితారాలను వాయించుచు నోరు ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలీయులు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజుల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయము చెందవలసిన పని లేదు, దిగులు చెందవలసిన పని లేదు. గరాకలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారు అక్కడ యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో ఎవరు సహాయం చేశారు? దేవుడు సహాయం చేశారు. యుద్ధంలో వారికి దేవుడు సహాయం చేసినందుకు వాళ్ళు ఏం చేశారంట? ప్రతి ఆదివారం మందిరంలో ఆటలు పాడుతున్నారంట. ప్రతి ఆదివారం మందిరంలో ఏం పాడుతున్నారండి? ఆటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. ఆ చోటికి బెరాక అని పేరు పెట్టారు. బెరాక అని పేరుకు వారు ఎందుకు పెట్టారంటే, ఈ స్థలమందు దేవుడు మనకి విజయమును సమకూర్చారు కాబట్టి ఈ స్థలానికి బెరాక అని పేరు మనం పెడదాం. బహుశా మన జీవితంలో మంచి ఉద్యోగంలో రాణిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరేంటి? విజయం సాధిస్తూ ఉన్నప్పుడు చాలా మంది చూస్తారండి. ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. చాలా మంది అమ్మాయి ఉద్యోగం చేస్తుందంట, ఎంతకాలం చేస్తుందో చూద్దాము, సరిగ్గా చేస్తుందో చేయదో చూద్దామని మనల్ని బ్యాక్గ్రౌండ్లో కనిపెట్టేవారు చాలా మంది ఉంటారు. మనల్ని కించపరిచేవారు చాలా మంది ఉంటారు. మన విషయంలో అవమానకరంగా మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. నీ మాత్రం ఏం చేస్తావులే, ఉద్యోగం, చదువు లేదు, సత్య లేదు, ఉద్యోగం చేస్తుందంట, ఉద్యోగం నోర్మస్గా అని చెప్పేసి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం పాడైపోతే నవ్వేవారు చాలా మంది ఉంటారు. మనం బాగుపడితే మన చుట్టూ చేరేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడు అంటే శ్రమలో ఉన్నప్పుడు విడిపించేవాడు. యుద్ధాలు భయంకరమైన రక్తపాతాలు ఉన్నప్పుడు దేవుడు విజయమునిచ్చేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయుల ప్రజలు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధంలో దేవుడు వారికి ఏం చేశాడు? విజయము సమకూర్చాడు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరంలోనికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కీర్తనలు పాడుతూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని సన్నిధిలో వారు ముందుకు వెళుతూ ఉన్నారు. మన జీవితాలు కూడా మనం ఆ విధంగా చేద్దాం. దేవుని కృప మనకు తోడైంది, నడిపించును గాక. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ మన 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎంతో సహాయం చేశాడు. దేవుని కృప మనకును తోడైంది, నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధానంలో కీర్తన గ్రంథము 66వ కీర్తన 13, 16 వచనాలు మనం చదువుకుంటాం. 13, 15 వచనాలు. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవుల పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? అమ్మ చెప్పండి. కష్టం వచ్చినప్పుడు ఏం చేద్దాం? చెప్పండి. కష్టం వచ్చినప్పుడు ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? సుధారాణి గారు చెప్పండి అమ్మా. కష్టం వచ్చినప్పుడు ఏం చేద్దాం? ప్రభా ఈ కష్టం చేయకపోతే నీకు ఒక 50,000 ఇచ్చేద్దాం ప్రభుత్వం మొక్కేసుకుంటాం, లేకపోతే 10,000 ఇస్తాను ప్రభుత్వం మొక్కుకుంటాం, లేకపోతే 20,000 ఇస్తాను ప్రభుత్వం మొక్కుకుంటాం, లేకపోతే 5,000 ఇస్తాను ప్రభుత్వం మొక్కుకుంటాం కదా. మా అమ్మగారు మొక్కుబడి మొక్కుకుంది. నేను చనిపోతానన్న సంగతి తెలిసి డాక్టర్ చెప్పారంట, మీ అబ్బాయి ఇంకా బ్రతకడు, చనిపోతాడు అని చెప్పారంట. అప్పుడు మా అమ్మగారు ఏం చేసిందంటే, దేవుడికి నన్ను మొక్కుకుంది. ఏమని మొక్కుకుందంటే,
ఈ కుమారుడు కనుక బ్రతికితే ఈ సేవకు సమర్పిస్తాను ప్రభువా అని మొక్కుతుంది. నన్ను చదివించి పెద్దగా చేసి ఆయన సేవకే సమర్పించేసి. అదేవిధంగా హన్నా కూడా ఏమని మొక్కుకుందంటే, నా గర్భమును కనుక ఒక కుమారుడు పుడితే ఆ కుమారుని నీ మందిరములోనే వదిలిపెట్టేస్తాను అని మొక్కుకుంది. మొక్కుకున్న తర్వాత అన్న ఏం చేసింది? పాలు విడిచే వరకు పెంచింది. పాలు విడిచిన తర్వాత మాటలు వస్తున్నప్పుడు, ఆ ఇలా ఉన్నప్పుడు, బారుడుగా ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు ఇంటి తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసింది? మందిరంలో వదిలేసింది. ఎలా ఉన్నప్పుడే వదిలేసింది. ఇది చూడండి, ఇది చూడండి, గట్టిగా చూడండి. ఎలా వదిలేసింది? ఏ మందిరంలో పసిబాలుడు మందిరంలోనే ఉన్నాడు, మందిరంలోనే భోజనం చేస్తున్నాడు, మందిరంలోనే కొడుకుంటున్నాడు, అన్ని మందిరంలోనే పసిబాలుడు. దేవుడు సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మాట చెబుతున్నాడు ఏంటంటే, నేను శ్రమలలో ఉన్నప్పుడు నేను మొక్కుబడులను నేను నీకు చెల్లిస్తాను. ఇక్కడ చూడండి మాటనే, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లిస్తాను. ప్రభు సన్నిధిలో ఇది కృతజ్ఞత భావము అంటే ఏంటంటే, మనం దేవుడి సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాము అంటే దేవునికి మనము ఇవ్వవలసినవి ఇవ్వకపోవడం వలన ఏం జరుగుతుందంటే దేవునికి కృతజ్ఞత వినులుగా మార్చబడుతున్నాం. మనం అనుకున్నటువంటివి మనం చెల్లించినప్పుడు కృతజ్ఞత కలిగినటువంటి వారుగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభు సన్నిధిలో 15వ వచనం, పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను, ఎద్దులను, పోతు మేకలను అర్పించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా మనం దేవుని నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు నామమును మహిమపరచాలని ప్రభు యేసుక్రీస్తు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్నా నీవు నేను కూడా ఈ మాటలు మనకి దేవుని సన్నిధిలో మరి చక్కగా దేవుని నామంలో మహిమపరచబడాలని ప్రభు నామములకు మహిమ కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథము 116వ కీర్తన 12-14 వచనాలు చదువుదాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? ప్రశ్న. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకి నేను చెల్లింతును. రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతులపై కదండి, హల్లెలూయా. మందిరంలో ఏం చెల్లించాలి? ఏం చెల్లించాలి? చూడండి, నా మాటలు కాదండి, దేవుని వాక్యంలో ఉన్నవేదో చెప్తున్నాను. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షకుడు దేవుని యొక్క వాక్యం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? రక్షణ పాత్రను చెడ్డపట్టుకుని యెహోవా నామమున చేయి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా యెహోవా నాకు మొక్కుబడులు చెల్లించెదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే, ఆయన ప్రజలందరి ఎదుట ఏం చెల్లించాలి? మొక్కుబడులు చెల్లించాలన్నమాట. ఇది ప్రభు సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుని నామమునకు మహిమ ఘనత చెల్లును గాక. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరి మాట చెప్పలేని గురించి వేస్తాను. చివరి మాట, ఇది ఎలా చేయాలి? ఈ మొక్కుబడులు ఎలా చెల్లించాలి?
ఎలా చెల్లించాలి? విసుగకయు సనగకయు ఎలా విసుకుంటా సనుక్కుంటా కాకుండా మనం ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పూర్ణ హృదయంతో మనం చేయాలి, దేవుని సన్నిధిలో స్తుతించాలి. రెండవది ఏం చేయాలి? అద్భుత కార్యములన్నింటినీ వివరించాలి. ఈ విషయాలన్నింటినీ ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రభు నామంలో ముందుకు సాగుదాం. సంతోషంగా ఉన్నందుకు దేవుని స్తుతిద్దాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం విన్నా నేను కూడా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. దయచేసి విషయాలన్నీ కూడా మనం ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారముగా, దేవుని నామములో మహిమపరిచే వారముగా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, ఆయన చేసిన అద్భుత కార్యములను, ఆయన మన జీవితంలో చూపిన అమూల్యమైనటువంటి కృపలను బట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఆయన నామంలో కీర్తనలు పాడాలి. ఆయన ఆశ్చర్య కార్యములను వివరించాలి. ఆయన సన్నిధిలో మనము నోటి మాటతో మాట్లాడిన మాటలని నెరవేర్చుకోవాలి అనే వాక్యం దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.